ఆయన అంటాడు పాపని కిడ్నాప్ చేసింది మేమే అనగానే, రే ఒక్కొక్కడి పిచ్చలు పగిలిపోతే నా కొడుకల్లారా పాపెట్టుండదే అని చెప్పి. సో అక్కడ కేశవ ఎమోషన్ అనేది పీక్స్లోకి వెళ్ళిపోతుంది. అంటే నాకు చాలా ఇష్టమైన ఎమోషన్. నాకు చాలామంది చెప్పారనమాట అక్కడ. అంటే సుక్కు సార్ దాన్ని తీసిన విధానం కూడా బేసిక్గా ఫస్ట్ ఒకటి అనుకున్నా ఒక దగ్గర చేద్దామని, మళ్ళీ తర్వాత అలా కాదు, ఈ ఎమోషన్ అంత దూరం వెళ్ళిపోవాలి అంటే నేను టెంట్లో నుంచి పరిగెట్టుకుంటూ వస్తూ మళ్ళీ పుష్పరాజ్ దగ్గరికి వచ్చేసరికి పుష్పరాజ్తో ఫోన్ చేసుకుంటాను. సో ఆ సీక్వెన్స్ నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించిన సీక్వెన్స్ అది. సో చాలామంది చెప్పారు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ డైలాగ్ నాకు వన్ అనదర్ థింగ్, పార్ట్ 1లో పుష్పరాజ్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. సో ఇది కూలోడి కథ అనే తేలిగ్గా తీసిపారేతో, నాలంటోడు నీలంటాడు ఆయన ఉంటాడు, నాలంటోడు ఎర్రచందనం లాగా అరుదుగా ఉంటాడు. సో దట్ ఈస్ వాట్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో బన్నీ సార్ ఇస్ లైక్ సంథింగ్ ఎల్స్. నాకు సపోర్ట్ చేసిన విధానం కానీ సినిమా షూట్ చేసినప్పుడు అంటే ఒక కొత్త యాక్టర్ అన్నట్టుగా ఉండేది కాదు సెట్లో. 5 years ఎక్స్పీరియన్స్ అయింది కదా పార్ట్ 1 and 2, అండ్ హ్యూజ్ ఎక్స్పీరియన్స్. నేను నేర్చుకునేందుకు అంటే నాకు జీవితం నేర్పింది అనొచ్చు.